హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విజయహర్షి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం థర్డ్ క్లాస్కి సంబంధించి పరిసరాల విజ్ఞానం కంటెంట్ చూద్దాం. 3వ తరగతి పాఠ్యపుస్తకం మన ప్రపంచం అనే శీర్షిక ద్వారా పరిసరాల విజ్ఞానంలో సాధించాల్సిన విద్యా ప్రమాణాలు అనేవి ఇచ్చారు. మొత్తం ఈ విద్యా ప్రమాణాలు 6 ఉంటాయి. విషయావగాహన, ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం, ప్రయోగాలు చేయడం, సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టు పనులు, బొమ్మలు గీయడం, నమూనాలు చేయడం. 6వది ప్రశంస. ఈ 6 ప్రమాణాలని విద్యా ప్రమాణాలు మనం పరిసరాల విజ్ఞానంలో సాధించాలి. ఈ పరిసరాల విజ్ఞానంలో మొత్తం 11 లెసన్స్ ఉంటాయి. దీంట్లో మొదటి లెసన్ ఆనందమైన కుటుంబం. మనందరం మన కుటుంబంతో కలిసి జీవిస్తాం. కుటుంబంలో తాతయ్య, నానమ్మ, నాన్న, అమ్మ, అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి మొదలైన వారు ఉంటారు. అన్నదమ్ములు మరియు అక్క చెల్లెలని తోబుట్టువులు అంటారన్నమాట. కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఇంటి పనులు నిర్వహిస్తారు. చదువుకోవడం ప్రతి పిల్లవాని హక్కు. ఇది ఈ బిట్ ఎగ్జామ్లో రావడానికి ఛాన్స్ ఉంది. చదువుకోవడం ప్రతి పిల్లవాని హక్కు. ఇక్కడ హక్కు బదులు బాధ్యత, విధి, కర్మ ఇట్లా ఆప్షన్స్ ఇస్తారు మనం కన్విన్స్ చేయడానికి. గుర్తుపెట్టుకోండి, చదువుకోవడం ప్రతి పిల్లవాని హక్కు. కుటుంబాల్లో కొన్ని పద్ధతులు తల్లిదండ్రుల నుండి పిల్లలకు సంక్రమిస్తాయి. ఏ ఇద్దరు ఒకే విధంగా ఉండరు. రంగు, ఎత్తు, బరువు పోలికలు ఉండవచ్చు, కానీ లక్షణాలు వేరే విధంగా ఉంటాయి. ఇంతటితో ఫస్ట్ లెసన్ కంప్లీట్ అయింది. ఫస్ట్ లెసన్లో ఉండే ఇంపార్టెంట్ బిట్టు చదువుకోవడం ప్రతి పిల్లవాని హక్కు. గుర్తుపెట్టుకోండి. సెకండ్ లెసన్ మన చుట్టూ ఉన్న మొక్కలు. మొక్కలో భాగాలు వేర్లు, కాండం, పువ్వు, కాయ, ఆకు. వేర్లు గురించి చూస్తే వేర్లు నేలకు దిగువన ఉంటాయి, అంటే భూమి లోపల ఉంటాయి. మొక్క భాగాలు అన్నింటిలో ముఖ్యమైనవి వేర్లు. వేర్లు నేలలో లవణాలు, నీటిని పీల్చుకొని మొక్క కాండం, ఆకులకు పంపుతాయి. మొక్కలకు ప్రతిరోజు తగినంత నీరు పోయాలి. నీళ్ళు పోయకపోతే ఏమవుతుంది? అవి చనిపోతాయి. కాండం వేర్లు పీల్చుకున్న నీటిని, లవణాలను కాండం మొక్కలోని వివిధ భాగాలకు అందజేస్తుంది. మొక్కకు ఊతం ఇస్తుంది, ఆసరాగా నిలబడుతుందన్నమాట ఈ కాండం. మొక్క పెరిగి పెద్దదయ్యే కొద్దీ వాటి కాండాలు కూడా బలంగా ఉంటాయి. బలమైన కాండాన్ని మ్రాణు అంటారు. మ్రాణులు బెరడుతో కప్పి ఉంటాయి. మానులు బెరడుతో కప్పి ఉంటాయి అన్నమాట. పెద్దగా బలంగా ఉన్న మొక్కల్ని చెట్లు అంటాం. ఉదాహరణకి మర్రి చెట్టు, చింత చెట్టు, వేప చెట్టు ఇట్లా అన్నమాట. తర్వాత పొదలు గట్టి కాండం కలిగి గుబురుగా పెరిగే మొక్కల్ని పొదలు అంటాం. గట్టి కాండం కలిగి గుబురుగా పెరిగే మొక్కల్ని పొదలు అంటారు. పొదలకి ఉదాహరణ గులాబీ, మందార. గులాబీ, మందార గుర్తుపెట్టుకోండి. తర్వాత గుల్మాలు మెత్తగా ఆకుపచ్చ రంగు కాండాలు కలిగి ఉన్న మొక్కల్ని గుల్మాలు అంటాం. మెత్తగా ఆకుపచ్చ రంగు కాండాలు కూడా ఇక్కడ ఆకుపచ్చగా ఉంటాయి అన్నమాట. అలాంటి మొక్కల్ని గుల్మాలు అంటాం. తులసి, గోధుమ. తులసి చెట్టు చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. తులసి చెట్టు కాండం కూడా ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఎగబ్రాకే మొక్కలు. ఏదైనా ఒక ఆధారాన్ని పట్టుకు పెరిగే మొక్కల్ని ఎగబ్రాకే మొక్కలు అంటాం. ఇవి ఆధారాన్ని పట్టుకొని పెరుగుతూ ఉంటాయన్నమాట. ద్రాక్ష, కాకర ఇలా. అంటే వీటికి పందిరి అవసరం. పాకే మొక్కలు నేలపై పాకుతూ పెరిగే మొక్కల్ని పాకే మొక్కలు అంటాం. ఇవి నేలపైనే పాకుతాయి అన్నమాట. పుచ్చకాయలు, గుమ్మడికాయలు ఇలా. ఆకులు మొక్కకు కావలసిన ఆహారం తయారు చేసి మొక్క ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడతాయి. మొక్కకు కావాల్సిన ఆహారం దేంట్లో తయారవుతుంది అంటే ఆకుల్లో తయారవుతుంది అన్నమాట. ఆకులు తయారు చేసుకుంటాయి. ఆకులు మొక్కకు ఆహారం అందించే ఆహార కర్మాగారాలు. ఈ బిట్ ఇంపార్టెంట్. ఆకులు మొక్కకు ఆహారం అందించే ఆహార కర్మాగారాలు. ఇవి ఆహారాన్ని గాలి, నీరు, సూర్యరశ్మి సహాయంతో తయారు చేసుకుంటాయి. ఆకులు వివిధ ఆకారాలు, పరిమాణాలు, రంగులు, వాసనలు అనేవి కలిగి ఉంటాయి అన్నమాట. వివిధ ఆకారాల్లో ఉంటాయి. అన్ని ఆకులు ఒకే విధంగా ఉండవు కదా. కొన్ని పెద్దవిగా ఉంటాయి, కొన్ని చిన్నవిగా ఉంటాయి, కొన్ని రకరకాల ఆకారాల్లో కూడా ఉంటాయి. ఉదాహరణకి అరటి చెట్టు ఆకులు చాలా పెద్దవిగా ఉంటాయి.
మందార చెట్టు ఆకులు వెడల్పుగా ఉండి అంచులు రంపపు ఆకారంలో ఉంటాయి. మందార చెట్టు ఆకులు అంచులు రంపపు ఆకారంలో ఉంటాయి, ఆకులు వెడల్పుగా ఉంటాయి. బొప్పాయి చెట్టు ఆకులు హస్తం ఆకారంలో ఉంటాయి, హస్తం ఆకారంలో ఉంటాయి. కొబ్బరి చెట్టు ఆకులు పొడవుగా ఈనెలతో ఉంటాయన్నమాట. మంచి వాసనను కలిగి ఉండే ఆకులు పుదీనా, కొత్తిమీర, తులసి. ఆకుల ఉపయోగాలు. మనం కొత్తిమీర, కరివేపాకు, మునగాకు మొదలైన ఆకులు తింటాం. తేయాకుతో టీ తయారవుతుంది. టీ తాగుతాం కదా, అది తేయాకుతో తయారవుతుంది. వేపాకు, తులసి మొదలైన ఆకుల్ని వైద్యానికి ఉపయోగిస్తారు. అరటి ఆకులు, మర్రి ఆకులు, సాల్ చెట్టు వంటి ఆకులు విస్తర్లు, పాత్రలు తయారీలో ఉపయోగిస్తారన్నమాట. విస్తర్లు, పాత్రల తయారీలో ఉపయోగించే ఆకులు అరటి ఆకులు, మర్రి ఆకులు, సాల్ చెట్టు ఆకులు. రాలిన ఆకులను ఎరువుల తయారీలో ఉపయోగిస్తాం. ఆకులు రాలిపోతాయి కదా, రాలిపోయినవి ఇంకా మనం ఇంట్లో ఉపయోగించిన ఆహార పదార్థాలు అవన్నీ కలిపి గార్బేజ్గా తయారు చేస్తాం కదా, దాన్ని ఎరువుగా వాడతాం. మొక్కలు మనకు ప్రకృతి ఇచ్చిన వరం. మొక్కలు మనకు ఆహారాన్ని ఇస్తాయి. మొక్కలు మనం విడిచిన గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ని అవి పీల్చుకొని ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ను మనకు అందిస్తాయి. వేర్లు నేలలో బలంగా చొచ్చుకొని పోవడం వల్ల నేల కోతకు గురి కాకుండా కాపాడతాయి. ఈ వేర్లు అనేవి నేలలో బలంగా చొచ్చుకొని పోవడం వల్ల నేల కోత జరగకుండా కాపాడతాయి అన్నమాట. ఇంతటితో సెకండ్ లెసన్ కంప్లీట్ అయింది. తర్వాత థర్డ్ లెసను మన చుట్టూ ఉన్న జంతువులు. భూమిపై మనతో పాటు జంతువులు, పక్షులు కూడా నివసిస్తూ ఉంటాయి కదా. మన ఇళ్లలో మనతో పాటు నివసించే పిల్లులు, కుక్కలు మొదలైన వాటిని పెంపుడు జంతువులు అంటాం. కుక్కలు మన ఇండ్లకు కాపలాగా ఉండడమే కాకుండా దొంగల్ని పట్టుకోవడంలో సహాయపడతాయి. పిల్లులు ఎలుకల్ని పట్టుకుంటాయి. ఎద్దులు, దున్నలు వ్యవసాయ పనుల్లో సహాయపడతాయి. వ్యవసాయ పనుల్లో సహాయపడేవి ఎద్దులు, దున్నలు. గుర్రాలు, గాడిదలు బరువుల్ని మోస్తాయి. బరువుల్ని మోసేవి గుర్రాలు, గాడిదలు. సింహం, పులి, ఎలుగుబంటి, ఏనుగు మొదలైన జంతువులు అడవుల్లో నివసిస్తాయి. వాటిని అడవి జంతువులు అంటారు. అడవిలో నివసించే వాటిని అడవి జంతువులు అంటాం. ఉదాహరణకి సింహం, పులి, ఎలుగుబంటి, ఏనుగు ఇట్లాంటివి. చేపలు వాటి మొప్పలు, తోక సహాయంతో ఈదుతాయి. ఈదడానికి తోక, మొప్పలు ఇవి ఉపయోగపడతాయి. కుందేలు బొరియల్లో నివసిస్తుంది. కుందేలు ఎక్కడ నివసిస్తుందంటే బొరియలు. నేల మీద నివసించే జంతువులను భూచర జీవులు అంటారు. అంటే భూమి మీద నివసిస్తాయి. ఉదాహరణకి ఆవు, పిల్లి, కుక్క, కోడి మొదలైనవి. కాకి, పిచ్చుక, గుడ్లగూబ, కోతి, మిడత మొదలైనవి చెట్ల మీద నివసిస్తాయి. నీటిలో నివసించే జంతువుల్ని జలచర జీవులు అంటాం. భూమిపై నివసించే వాటిని భూచర జీవులు అంటాము. నీటిలో నివసించే వాటిని జలచర జీవులు అంటాం. పడవ ఆకారపు శరీరం, వాజాలు, మొప్పలు, తోక నీటిలో నివసించడానికి వీటికి సహాయపడతాయి అన్నమాట. పడవ ఆకారపు శరీరము, వాజాలు, మొప్పలు ఇవి తోక నీటిలో నివసించడానికి ఈ జలచర జీవులకి సహాయపడతాయి. ఉదాహరణకి చేపలు. నేల మీద, నీటిలోనూ నివసించే జీవుల్ని ఉభయచర జీవులు అంటారు. తేమగా ఉండే చర్మం, వేళ్ల మధ్య చర్మం, బలమైన వెనుక కాళ్ళు వీటికి నేల మీద, నీటిలోనూ నివసించడానికి ఉపయోగపడతాయి. వీటికి ఉభయచర జీవులకి తేమగా ఉండే చర్మము, వేళ్ల మధ్య కూడా చర్మం ఉంటుంది. వీటికి బలమైన వెనుక కాళ్ళు వీటికి నేల మీద, నీటిలోనూ నివసించడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఉదాహరణకి కప్ప, సాలమాండర్. సింహం గుహలో, పక్షులు గోళ్లలో, పాములు, ఎలుకలు కలుగుల్లో, కోతులు చెట్ల మీద నివసిస్తాయి. గుహలో జీవించే జంతువు సింహం. పక్షులైతే గూడు కట్టుకొని ఉంటాయి. పాములు, ఎలుకలు కలుగుల్లో ఉంటాయి. కోతులు చెట్ల మీద నివసిస్తాయి. జంతువులు వివిధ రకాల ఆహారాలు తింటాయి. జంతువులు అనేవి అన్నిటికీ ఆహారం ఒకటే విధంగా ఉండదు కదా, రకరకాల ఆహారాలు తింటూ ఉంటాయి. ఆవులు, ఎద్దులు, గాడిదలు, గుర్రాలు, ఏనుగులు, జింకలు మొదలైనవి మొక్కల నుండి లభించే పదార్థాలు మాత్రమే తింటాయి. అంటే ఇవి శాకాహారులు అన్నమాట. ఉడతలు కాయలు, గింజలను తింటుందన్నమాట. వీటిని శాకాహారులు అంటాం.
ఆవులు, ఎద్దులు, గాడిదలు, గుర్రాలు, ఏనుగులు, జింకలు, ఉడతలు, వీటినన్నిటిని కూడా శాకాహారులు అంటాం. పులి, సింహం, నక్క మొదలైనవి మాంసాహారులు. ఇవి ఇతర జంతువుల్ని తింటాయన్నమాట. ఉభయహారులు అంటే శాకాహారం, మాంసాహారం రెండింటినీ తింటాయి. ఎలుగుబంటి, కాకి, కోతులు, కుక్కలు, పంది, కోడి, ఎలుక, ఇవి గుర్తుపెట్టుకోండి పేర్లు. ఏది ఉభయాహారి అని అడుగుతారు. ఎలుగుబంటి, కాకి, కోతులు, కుక్కలు, పంది, కోడి, ఎలుక. రాబందులు కాకులు, నక్కలు, కుళ్ళిపోయిన జంతు కళేబరాల్ని తింటాయి. రాబందులు, కాకులు, నక్కలనేవి కుళ్ళిపోయిన జంతు కళేబరాల్ని తింటాయి. వీటిని పారిశుద్ధ్య కార్మికులు, సహజ పారిశుద్ధ్య కార్మికులు. భూమిని సహజంగా ఇవి క్లీన్ చేసేస్తాయి. రాబందులు, కాకులు, నక్కల్ని సహజ పారిశుద్ధ్య కార్మికులు అంటారు. జంతువులు ఇతరుల్ని హెచ్చరించడానికి, తమ నివాస ప్రాంతంలోకి రాకుండా ఉండడానికి ధ్వనులు చేస్తాయన్నమాట. టాప్లాగా ఉంటాయి కదా, ఎవరైనా రాకుండా ఉండడానికి అవి హెచ్చరించడానికి ధ్వనులు చేస్తాయి. రాత్రిపూట కీచురాయి ఆపకుండా ధ్వని చేస్తూ ఉంటుంది. గొల్లభామ కీచు ధ్వని చేస్తుంది. గుర్రం సకిలిస్తుంది. పంది గుర్రుమని శబ్దం చేస్తుంది. గాడిద ఒండ్రు పెడుతుంది. గాడిద ఒండ్రు పెట్టడం అంటాం కదా, గాడిద ఒండ్రు పెడుతుంది. పంది చేసే శబ్దం గుర్రుమని అంటుంది. గుర్రం సకిలిస్తుంది. గొల్లభామ కీచు ధ్వని చేస్తుంది. దట్తో 3 లెసన్స్ కంప్లీట్ అయ్యాయి. 4th లెసన్ మానవ శరీరం. మన శరీరం ముఖ్యంగా 3 భాగాలుగా విభజించబడి ఉంటుంది. మన శరీరము 3 భాగాలుగా విభజించబడి ఉంటుంది. అవి తల, మొండెం, కాళ్ళు, చేతులు. మెడ తలను మిగతా శరీర భాగాలతో కలుపుతుంది. మెడ అనేది తలని మిగతా శరీర భాగంతో కలుపుతుంది అన్నమాట. తల అటు ఇటు కదపడానికి మెడ ఉపయోగపడుతుంది. మన శరీరంలో కొన్ని భాగాలను రహస్య భాగాలు అంటారు. ఉదాహరణకి పెదాలు, ఛాతీ, పిరుదులు, ఇవి రహస్య భాగాలు. మంచి స్పర్శ. అమ్మ కౌగిలించుకోవడం, నాన్న మనల్ని చేయి పట్టుకొని నడిపించడం మొదలైనవి ఇవి మంచి స్పర్శ అన్నమాట. ఇవి మనకి భద్రత కలిగిస్తాయి. కొన్ని రకాల మంచి స్పర్శలు చూద్దాం. స్నేహితుల కౌగిలింత, తండ్రి తల నిమరడం, స్నేహితుల కరచాలనం అంటే షేక్ హ్యాండ్ ఇవ్వడం, భుజాలపై చేతులు వేయడం, ఇవన్నీ కూడా మంచి స్పర్శ. ఈ మంచి స్పర్శలు మనకి భద్రతను కలిగిస్తాయి అన్నమాట. చెడు స్పర్శ. మనకు దుఃఖం, భయం, కోపం, ఆందోళన కలిగించే స్పర్శను చెడు స్పర్శ అంటాం. ఈ రకమైన స్పర్శ మనకి అసహ్యాన్ని కలిగిస్తుంది. ఎవరైనా మన రహస్య భాగాలను తాకితే ఆ స్పర్శను చెడు స్పర్శ అంటారు. ఎవరైనా మన రహస్య భాగాలు తాకినప్పుడు మనం 3 పద్ధతులు పాటించాలి. ఎన్ని పద్ధతులు పాటించాలి? 3. 1. వద్దు అని గట్టిగా అరవాలి. అక్కడ నుండి దూరంగా పారిపోవాలి. మీకు నమ్మకమైన వ్యక్తికి తెలియజేయాలి. ఈ 3 పద్ధతులు పాటించాలి. ఇవి మనం మన పిల్లలకు కూడా తెలియజేయాలి. చైల్డ్ లైన్ హెల్ప్ నెంబర్ అన్నమాట 1098. వెరీ 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 ఇంపార్టెంట్. 1098. ఆపదలో ఉన్న బాలలను కాపాడటానికి, సంరక్షించడానికి 24 గంటలు పనిచేసే జాతీయ అత్యవసర వ్యవస్థ. ఈ చైల్డ్ లైన్ హెల్ప్ లైన్ అనేది జాతీయ అత్యవసర వ్యవస్థ. ఈ నెంబరు 1098. ఆపదలో ఉన్న బాలలను రక్షించడానికి ఏర్పడిన వ్యవస్థ అన్నమాట ఇది. చూద్దాం. ఆహారం, ఆరోగ్యం. మంగినపూడి బీచ్ కృష్ణా జిల్లాలో ఉంది. మంగినపూడి బీచ్ అనేది కృష్ణా జిల్లాలో ఉంది. ఇది జీకేలో రావచ్చు, మీకు ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మంగినపూడి బీచ్ కృష్ణా జిల్లాలో ఉంది. చిన్నపిల్లలకు దంతాలు ఉండవు. వారు ఆహారాన్ని నమలలేరు. అందుకే వారికి పాలు లేక మెత్తని ఆహారాన్ని ఇస్తారు. మొక్కలో వివిధ భాగాలను మనం ఆహారంగా తింటాం. కొన్ని మొక్కలు ఆకులు, కాండం, పుష్పాలు, పండ్లు, విత్తనాలు, వేర్లను కూడా తింటాం. అన్నం మన ఆహారంలో ప్రధానమైనది. మనకు చెరుకు నుండి చక్కెర, బెల్లం లభిస్తాయి. మొక్కలో అత్యధిక పోషకాలు కలిగే భాగం ఆకులు. ఈ బిట్ ఇంపార్టెంట్. మొక్కలో అత్యధిక పోషకాలను కలిగిన భాగం ఆకులు. తోటకూర, మునగాకులు, పాలకూర, ఆకుకూరలు తింటే మనకి మంచి ఎనర్జెటిక్గా ఉంటాం కదా.
మనం అరటి, క్యాలీఫ్లవర్ పుష్పాలను ఆహారంగా తీసుకుంటారు. లవంగ మొగ్గలను వాసననిచ్చే మసాలాగా వాడతారనమాట. కుంకుమ పూలను ప్రత్యేక వంటకాల్లో ఉపయోగిస్తారు. పుట్టగొడుగు ఒక శిలీంధ్రం. ఈ వీటిని ఇలా ఇవ్వచ్చు. పుట్టగొడుగు అనేది ఒక శిలీంధ్రమా, శైవలమా అని ఇలా అడగచ్చు అనమాట. పుట్టగొడుగు అనేది ఒక శిలీంధ్రం. అనేక పోషకాలు కలిగి ఉంటుందన్నమాట ఇది. తేనెటీగలు పూల నుండి మకరందాన్ని సేకరిస్తాయి. తేనెపట్టులో మకరందాన్ని నిల్వ చేస్తాయి. మనం కొన్ని కూరగాయలను వండకుండా తినచ్చు, కొన్ని వండకుండానే అలాగే తినేయచ్చు. ఉదాహరణకి క్యారెట్టు, ఉల్లి, కీరదోస మొదలైనవి. ఆహార పదార్థాలను వండినప్పుడు మెత్తగా రుచిగా తయారవుతుందన్నమాట. వండిన ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. పచ్చివాటి కంటే వండిన ఆహారము మెత్తగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. అందువల్ల త్వరగా కూడా జీర్ణం అవుతుంది. మనం వంట వండడానికి పాత్రలు ఉపయోగిస్తాం. వేయించడానికి పెనుము, ఆవిరితో ఉడికించడానికి కుక్కర్, తక్కువ సెగపై కాల్చడానికి గ్రిల్ను ఉపయోగిస్తాం. 5th లెసన్ కంప్లీట్ అయింది. ఇది 6th లెసన్, నీరు ప్రకృతి వరం. మార్చి 22న ప్రపంచ జల దినోత్సవంగా జరుపుకుంటాం. జీకేలో ఇంపార్టెంట్ బిట్ ఇది. ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామంటే మార్చి 22. సముద్రాలు, నదులు, సరస్సులు, ప్రవాహాలు, చెరువులు, చలమలు నీరు దొరికే సహజమైన వనరులు ఏంటి అంటే సముద్రాలు, నదులు, సరస్సులు, ప్రవాహాలు, చెరువులు, చలమలు. మానవ నిర్మితమైన నీరు లభించే ప్రదేశాలు అంటే ఇవి మానవులు నిర్మించినవి. ఆనకట్టలు, బావులు, గొట్టపు బావులు, చేతి పంపులు, కాలువలు మొదలైనవి. నీటి కోసం మానవులు నిర్మించిన ప్రదేశాలు అన్నమాట ఇవి. ఆనకట్టలు, బావులు, గొట్టపు బావులు, చేతి పంపులు, కాలువలు మొదలైనవి. భూభాగం 3 వంతులు నీటితో నిండి ఉంది. ప్రభుత్వం సురక్షితమైన మంచినీటి పథకం ద్వారా స్వచ్ఛమైన నీటిని ప్రజలకు అందిస్తుందన్నమాట. నీటిని శుద్ధి చేయడానికి అత్యంత సాధారణ పద్ధతి మరిగించడం. నీటిని శుద్ధి చేయడానికి అత్యంత సాధారణ పద్ధతిది మరిగించడం అనేది. నీటి గంట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఒక ప్రత్యేకమైన గంటను పరిచయం చేశారు. అదే నీటి గంట. ఇది రోజుకు 3 సార్లు మోగుతుంది. స్కూల్స్లో ఈ మధ్య ప్రవేశపెట్టారు ఇది. దీని ఉద్దేశం విద్యార్థులు నిర్జలీకరణకు గురి కాకుండా తగినంత నీరు తాగేలా చూడడం. వాళ్ళు ఒక్కొక్కసారి మర్చిపోయి నీళ్ళు తాగకుండా ఉంటారు. అదే ఈ వాటర్ బెల్లు కొట్టినట్లయితే ఆ టైంకి అందరూ కూడా నీరు తాగాలి అనే ఉద్దేశం కాబట్టి అందరూ కూడా బాటిల్స్ తీసుకొని నీరు అట్లాగైనా తాగుతారని దీని ఉద్దేశం అన్నమాట. దీంతో మనకి ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం 7th లెసన్ చూద్దాం. మన ఇల్లు.